వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎగ్జిట్ పోల్స్ అంటే ఒక అజంప్షన్స్, జస్ట్ ఒక క్యాలిక్యులేషన్. ఆ అంకెలు ఎవరికి ఫేవర్గా ఉన్నాయనేది ఒక అంచనా మాత్రమే. అయితే తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి ఈ ఎగ్జిట్ పోల్స్ అనే దానికి సరికొత్త నిర్వచనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ ఈ పోల్స్ అనేవి ఎవరి ఎగ్జిట్ కోసం? ఎందుకంటే ఈసారి త్రిముఖ పోటీ అనేది అక్కడ ఉంది. ఈ త్రిముఖ పోటీలో డిఎంకే అండ్ టీవీకే అండ్ ఏఐడిఎంకే ఈ మూడు కూటములు ఏవైతే ఉన్నాయో ముగ్గురు కూడా చాలా ఘోరంగా పోటీ పడుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టం. అయితే ఇక్కడ ముందు నుంచి చెప్పుకుంటున్నట్టే తమిళనాడు ఓటర్ నాడిని అంచనా వేయడం ఎంత కష్టం అనేది కూడా ఈసారి మళ్ళీ స్పష్టమైంది. ఈ ఎగ్జిట్ పోల్స్ గందరగోళం చూస్తే ఇది ఎన్నికల రాష్ట్రం కాదా లేక పొలిటికల్ మిస్టరీనా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. జాతీయ ప్రాంతీయ సంస్థలు ప్రతి ఒక్కొక్కటి ఒక్కోలా ఫలితాలు చెప్పడంతో తమిళ రాజకీయాలు మరోసారి అన్ప్రెడిక్టబుల్గా మారాయి. ఎవరికి వాళ్ళకే గెలుపు. ఎలా ఉన్నాయి సర్వేలు చూస్తే మొత్తం సేమ్. పీపుల్స్ మ్యాట్రిజ్, చాణక్య, పీమార్క్, పీపుల్ ఇన్సైట్, యాక్సెస్ మై ఇండియా, ఇండియా టుడే, వీళ్ళందరూ ఇచ్చినటువంటి దాని ప్రకారం చూస్తే డిఎంకేకి స్పష్టమైనటువంటి ఆధిక్యం చెప్తున్నారు. ఒక పక్కన హయ్యెస్ట్ 145 సీట్ల దాకా తెచ్చుకోవచ్చు, మినిమం 92 సీట్లు అయితే వస్తాయి అనేది వీళ్ళ అంచనా. ఇక ఏఐడిఎంకే దగ్గరకు వచ్చేసరికి ఈ సమీకరణాలు వీళ్ళు మ్యాక్సిమం సీట్లు గెలుచుకునేది 100, అధమంగా గెలుచుకునేది 22 అని యాక్సెస్ మై ఇండియా వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ ఇచ్చినటువంటిది. ఇక టీవీకే విజయ్కి సంబంధించి అత్యల్పంగా గెలుచుకునేది 10 సీట్లు, అత్యధికంగా గెలుచుకునేది 120 సీట్లు. యాక్సెస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఆయన ఏకంగా 98 నుంచి 120 దాకా. ఇక ఇతరులకి 8 సీట్ల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆన్ యావరేజ్ 4 నుంచి 8 సీట్లు ఇతరులందరికీ వస్తాయి అనేది అంచనా. ఇక స్థానిక ఛానల్స్ మాత్రం డిఎంకేనే మళ్ళీ నెగ్గుతుంది అని స్పష్టంగా అంచనా వేస్తుంటే, ఇంకొకళ్ళేమో ఏఐడిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది, ఇక్కడ కూడా యాంటీ ఇన్కంపెన్సీ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో తమిళ ఓటర్లు ఏం వేశారు, ఎవరికి వేశారు అనేది 4వ తేదీనే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఈసారి ఇందులో ఎక్స్ ఫ్యాక్టర్గా నిలిచినటువంటిది మాత్రం విజయ్ తమిళ వెట్టి కళగం. ఎగ్జిట్ పోల్స్ పార్టీకి 5 నుంచి 10 సీట్లు మాత్రమే కొనిస్తే ఏకంగా ఈ ఇండియా యాక్సెస్ మై ఇండియా అనేటువంటి వాళ్ళు 110 సీట్ల వరకు కూడా, 120 సీట్ల వరకు కూడా వాళ్ళు అంచనా వేయడం అనేది సంచలనంగా ఉంది. సో విజయ్ ఓట్లు ఎవరి నుంచి కట్ అయ్యాయి అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ సైలెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి కూడా ఉంది, అది యువత ఓటర్లు. ఈ గందరగోళానికి యువ ఓటర్లే ప్రధాన కారణం. అలాగే ఫస్ట్ టైం ఓటర్లు వాళ్ళ మనోగతాన్ని ఎక్కడ బయట పెట్టలేదు అనేది విశ్లేషకుల భావన. ఇక గ్రౌండ్ లెవెల్లో కనిపించేటువంటి ట్రెండ్, ఓటింగ్ బూత్లో కనిపించినటువంటి నిర్ణయం మధ్య గ్యాప్ ఉండడం వల్లే సర్వేలు పూర్తిగా తప్పిపోయాయి అంటున్నారు. అయితే ఈసారి తమిళనాడులో ఇంకో స్పష్టమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ఒక సైలెంట్ వేవ్ అనేది ఉందా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సంక్షేమ పథకాలు ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తే, నీట్ వంటి భావోద్వేగ అంశాలు, అవినీతి ఆరోపణలు మరోవైపు అసంతృప్తిని చాలా ఎక్కువగా పెంచాయి. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ థిన్ లైన్ పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి అనేది చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు ఎప్పుడూ ఈ నంబర్ గేమ్ కాదు, ఇది ఎమోషనల్గా ఉండేటువంటి ఒక వార్ అనుకోవాలి. మరి ఈ ఎన్నికల యుద్ధంలో ఫలితం చివరి ఓటు లెక్కించే వరకు ఎవ్వరికీ అర్థం కాదు. అది ఎగ్జిట్ పోల్స్ చెప్పినా లేదంటే ఎవరొచ్చి చెప్పినా సరే, ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడం వరకు సంతృప్తి ఓకే, కానీ రిజల్ట్ 4వ తారీఖు సాయంత్రం చివరి ఓటు కౌంట్ అయ్యే వరకు కూడా ఎవరికి వస్తుందనేది చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఎవరికి వస్తుంది? ఈ సర్వేల ప్రకారం చూస్తే మాత్రం వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక పక్క ఫెయిల్యూర్ కనిపిస్తోంది, ఆ థిన్ లైన్ అనేటువంటిది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈసారి స్టాలిన్ నేతృత్వంలో డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అంటూ దాదాపు 6 సర్వే సంస్థలు ఇచ్చినటువంటిది. దాంట్లో కూడా 120 నుంచి 145 సీట్ల వరకు, 160 దాకా కూడా వెళ్ళారు కొంతమంది, 160 సీట్ల వరకు గెలుచుకుంటారు అనేది. ఇక డిఎంకేకి, ఏఐడిఎంకేకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది. ఎందుకంటే ఏ సర్వే సంస్థ కూడా ఎక్కువ సీట్లు ఇవ్వలేదు. ఉన్న 234 సీట్లలో 100 సీట్లు వాళ్ళకు వస్తే, ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలి, ఒకవేళ చెరి 100 సీట్లు గెలుచుకున్నారని అనుకుందాం, 234లో చెరి 100 సీట్లు డిఎంకేకి ఏఐడిఎంకేకి వచ్చాయనుకుందాం. ఇక ఉన్నటువంటిది 34 సీట్లు. ఇందులో ఇండిపెండెంట్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో ముందు నుంచి అనుకుంటున్నట్టు ఒకవేళ విజయ్ కనుక 20 సీట్లు గెలుచుకుని, లేదు పైన ఇంకొక సీటు గెలుచుకున్నా కూడా కింగ్ మేకర్ అయిపోతాడు, ఖచ్చితంగా కింగ్ మేకర్ అయిపోతాడు. బట్ ఇక్కడ ఎవరికి ఓట్లు వేశారు, ఎవరివి చీలి విజయ్కి ఆ ఓట్లు పడ్డాయి, లేదు
డీఎంకేకి కానీ ఏఐడిఎంకేకి కానీ పడ్డాయి, ఇలా మార్పు ఏమయ్యింది అనేది మాత్రం చాలా అన్‌ప్రెడిక్టబుల్. సో దీని మీద అజంప్షన్స్ అనేవి లేవు. ఈ ఒక్క రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా 4వ తేదీన 100% మొత్తం దేశమంతా కూడా చూసేటువంటి ఎన్నిక ఇది అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.